చెరుకువాడ మా సీన అత్తగారింటికి నుంచి తెచ్చుకున్న ఇవన్నీ ముగ్గునివి. ఇవన్నీ చాలా బాగున్నాయి. అక్కడ తినమన్నారు, తినకుండా తెచ్చుకున్న 2 అత్తాలు అట్టిపళ్ళు. మా వదిలికో రేగులు కూడా 4 అరటికాయలు ఇచ్చాను. 4 అరటికాయలు ఉంటాయి, అందుకని 2 మామిడికాయలు ఆవిడకి ఇచ్చాను. ఏమో మా కోడలు చెప్పింది, కలెక్టర్కాయలు ఉంటే మనిషి ఉంటే కోసి పెడతాడని. వెళ్ళేటప్పుడు కనిపించాము, వచ్చేటప్పుడు కోయించి ఉంచారు పాపం. ఇంకో కూరలకు 2 ములక్కాడలు ఏంటి మామిడికాయ ఉడియాలు పెట్టేస్తాను అన్నమాట. ఏమో తింటాం. ఈ పుదరాపట్నం రాము అంటాము. మా ఎకరాలకి అక్కని చేశారు. ఆవిడ రేగులు కొట్టి మా వదిలికోటి నాకోటి. మళ్ళీ చెరుకువాడ ఆవిడ ఇంక చీరలే పెడుతున్నారు. అది ఉండే పెద్ద ఆవిడ, మీరు చీరలు మీరు కట్టుకోండి బాగున్నాయి మెత్తగానే, రేగులు గొడ్డలు ఇవ్వండి అన్నాను. ఆవిడకి 2 రేగులు గొడ్డలు అంటింది, 2 రేగులు గొడ్డలు నాకు వచ్చినాయి అన్నమాట. పద్ధతిగా ఉన్నాడు, పద్ధతిగానే ఉంటారు. ఏంటంటే మా రామయ్య పోయాక మా పిల్లోడు వెళ్ళలేదని వెళ్ళాము. అది మర్యాద ఇచ్చి కూడా మర్యాదలు ఇవ్వాలి అంతే కదా. ఏప్రాల వాదా చూపించారు నాకు. నేను చిన్న ఏప్రాలను అవుతానని ఇగో ఇన్ని పళ్ళు, ఇన్ని మామిడికాయలు, రేగిన గుడ్లు, చీరలు కాయించి అన్నీ పెట్టాను. నేనే వద్దని పెట్టేసి వచ్చాను. ఇదేమో మా రామయ్య గుర్తుగానే అప్పుడు తీసుకోకూడదని ఇప్పుడు ఇచ్చారు. అప్పుడు తీసుకోకూడదు కదా, కడుపుతాడు ఇప్పుడు ఇచ్చారు. ఇది ఎంత నీరసంగా ఉందో, నీరసంగా కనిపించిందో చూడండి. ఏదో అనుకుంటారు చాలా నీరసం వచ్చింది అప్పుడు రాబట్టిన ప్రయాణం. ఏదో 1 గంట 2 గంటలు అంటారు కానీ రోడ్లు మరీ బీభత్సంగా లేవు, మాదిరిగా తయారైనవి. అంతకుముందు అయితే ఏదో బురదలో వెళ్ళినట్టు వెళ్ళి కుంగిపోయి ఇలా దిగిపోయి ఇలా ఎక్కి ఇలా దిగిపోయి అలా వెళ్ళి వాళ్ళం. ఒకసారి చుట్టాకి వెళ్ళాము, అలాగా జ్వరం తెచ్చేసుకున్నాము అమ్మాయి నేను వెళ్ళి. పోయినప్పుడు దినానికి వెళ్ళాము, అప్పుడు అంతే గాలివాన, దినం రోజున గాలివాన, మనమే పోదిమరి వెళ్ళినట్టు వచ్చింది గాలివాన. అలా అంత ఇదిగా వెళ్ళి అంత ఇదిగా చేసుకొస్తాం. ఇంకా మర్యాదలు ఇవ్వకపోవటం ఏంటి, చెప్పలేదా అని అడిగేవాడు కొంతమంది. అక్కడ ఫోన్లు ఎత్తితే కదా చెప్పటానికి, ఫోన్లే లేవంట. మళ్ళీ నెంబర్ తీసి తెచ్చుకున్నాను. అల్లుడి గారు ఏం చేస్తున్నారు మరి, ఫోన్లు అత్తగారికి ఫోన్లు ఇవ్వట్లేదు, ఫోన్ పోయినాయి అని ఆగిపోయినాయి అని. ఎవరు చెప్తారు, చేయలేదేంటి, ఫోన్ చేయకుండా వచ్చేసారు. ఫోన్ లేకుండా ఎలా వస్తారు, ఎవరు చేయమంటారు ఫోన్లో. అలా ఉంటుందండి వాళ్ళ పద్ధతి, చాలా పద్ధతి అయినోళ్ళు. మాకేం పద్ధతి తెలుసు, మేము గయ్యాల కంపలం, వాళ్ళు ఏమో నెమ్మదైన వాళ్ళు, పద్ధతి అయిన వాళ్ళు. మా మంచి గురించి ఎవరికి చెప్పరు, వాళ్ళ మంచి గురించి చెప్పుకుంటారు. వాళ్ళు ఎంత ఉంటే తయారు ఓపిక. మరి ఇప్పుడు నేను చేసేది ఓపిక కాదు మరి.